హాయ్ గైస్, ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాను అనమాట. సో మా మమ్మీ మెజర్మెంట్స్ చెప్తే నేను పెడుతున్నాను. సో మేము ఇవి 15 కాయలు తీసుకుంటే దీంతో 6 డొక్కులు వచ్చిందనమాట. సో ఏంటంటే జలాల్ మామిడికాయలు అనమాట. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే ఎన్నాళ్ళైనా సరే ఈ ముక్క కొబ్బరిలా గట్టిగానే ఉంటుంది, కానీ పీచ్ అయితే రాదు. సో ఇవి ఇలా ఉంటాయి కాబట్టి మేము ఇది తీసుకున్నాం. సో మీ రిక్వైర్మెంట్ మీకు ఏది దొరికితే మీరు అది తీసుకోవచ్చు. అండ్ దీన్ని మమ్మీ మంచిగా తెచ్చి కట్ చేయించి నీట్ గా తడి లేకుండా ఎక్కడ మొత్తం క్లీన్ చేశారనమాట మంచిగా క్లాత్ తో. ఫస్ట్ ఏంటంటే దీంతో 6 డొక్కులతో కదా వస్తుంది. సో 6 డొక్కులతో వస్తుంది కాబట్టి దీనికి తగ్గ మెజర్మెంట్స్ చెప్తాం. సో 100 గ్రాముల మెంతుల్లోని 25 గ్రామ్స్ సెపరేట్ చేసి వేయించి పొడి చేస్తాము. సో అది ఫస్ట్ వేస్తున్నాను. సో ఆవకాయ కలర్ కోసం ఇది బళ్ళారి కారం అనమాట. పావు వేస్తున్నాను అనమాట. ఇది దేనికి అంటే జస్ట్ కలర్ కోసం. మీకు ఇది దొరకలేదు అంటే మీరు ఇంకేమన్నా కారం యాడ్ చేసుకోవచ్చు, బట్ కలర్ కోసం అయితే ఇది ట్రై చేయండి, బాగుంటది, కలర్ బాగా వస్తుంది. సో ఇందాకలా బళ్ళారి కారం పావు కేజీ తీసుకున్నాను కదా 6 డొక్కులకి. ఇప్పుడు అలాగే గుంటూరు కారము దీంతో 3 గ్లాసులు, 6 డొక్కులకి 3 గ్లాసులు అంటే హాఫ్. రెండు. ఇప్పుడు దీంతో ఇంకొకటి వేద్దాం. ఇది 3. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ కూడా అంతే 3 గ్లాసులు వేయాలి. సో సేమ్ ఆవపిండి కారం లానే సాల్ట్ కూడా 6 డొక్కులకి 3 గ్లాసులు వేయాలి. గుంటూరు కారం 3 వేసాము, బళ్ళారి కారం పావు కేజీ వేసాము. కదా అసలు ఎంత కలర్ఫుల్ గా ఉంది. సో ఉప్పు సరిపోతే తర్వాత చూసి కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా కలుపుదాం అనమాట. ఇవన్నీ యాక్చువల్లీ కలపడంలో నేను ఎక్స్పర్ట్ అనమాట, ప్రో. ఇవన్నీ బాగా కలుపుదాం, ఎలాంటి లమ్స్ ఏం లేకుండా మంచిగా. సో టేస్ట్ బాగుండాలని చెప్పి 1/2 కిలో వెల్లుల్లిపాయల్లోని కొన్ని సైడ్కి తీసుకొని నేను పేస్ట్ కొట్టుకున్నాను ఇలాగా. సో దీన్ని కూడా వేసి ఒకసారి కలిపేద్దాం. ఇది ఓన్లీ వెల్లుల్లి, మీకు నచ్చితే చేయొచ్చు లేదంటే లేదు, బట్ టేస్ట్ బాగుండాలి అంటే ఇలా చేయండి, యూ విల్ గెట్ అ గుడ్ టేస్ట్. మా అమ్మ చూడండి ఇది కూడా ఊడ్చామంటుంది పక్క నుంచి. కలిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఇలా ఒక గుప్పెడంత మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం కలపాలన్నమాట లైక్ ప్రో. ఇప్పుడు ఇది కానీ ఫెయిల్ అయితే మా అమ్మ నేను ఇంట్లోకి రాను. సో ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ పొడిలోని మనం ఈ ముక్కల్ని ఈ నూనెలో ముంచుకుంటూ ఇందులో వేసుకోవాలి. చూడండి మా అమ్మగారు వేస్తున్నారు. ఇది జూమ్ చేయండి జిన్ని, దిస్ వన్. ఈ నూనె ఏంటంటే ఇదియం నువ్వుల నూనె అనమాట. సో ఇవి 2 కేజీలు తీసుకున్నాం నూనె. సో ఇలా ముంచుకుంటా వీటిని కోట్ చేసుకుంటా ఉండాలన్నమాట. సో బెటర్ ఒకరు వేస్తుంటే ఒకరు మిక్స్ చేయడం బెటర్, ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. సో చూసారా నేను ఎలా కోట్ చేసుకున్నాను, ఇలా చేసుకోండి. సో ఇది ఇదియం నువ్వుల నూనె. కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇవన్నీ మళ్ళీ పెడతాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నాము ఎలా తీసుకున్నాము అని అన్నీ పెడతాను, అది కూడా చెక్ చేయండి. మా మమ్మీ సూపర్ ఫాస్ట్, అసలు ఇక్కడ ఆగట్లేదు ఉదయం నుంచి. సో ఇది చూసారా ఇలా కలుపుకున్నాము. సో ముక్కలన్నిటికి ఇలా పట్టాలన్నమాట, 4 sides మంచిగా ముక్క పట్టేలాగా, ముక్కకి కారం పట్టేలాగా కలుపుకోండి. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేయాలన్నమాట. మనం చెప్పనత్తవా చూడండి, సరిపోద్దా? సో ఇది చాలా చిన్నది కాబట్టి దీంతో 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. 2
2 స్పూన్స్ ఆఫ్ పసుపు పసుపు వేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. సో నేను ఇందాక అరకిలో వెల్లుల్లి తీసుకున్నాను కదా, ఐ మీన్ అందులో కొంచెం. సో ఇప్పుడు మిగిలిన నూనె కూడా వేసేద్దాం. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసేద్దాం. వేసేద్దాం. అసలు సరే అయితే బాగుందా చూడు, ఆవిడకు స్వీట్ ఇచ్చేసి పైకి ఎత్తాడు. ఆయిల్ వేసాక ఎలా ఉంది? సిల్వర్ దాంట్లో మనం ఇందులో సాల్ట్ అన్ని వేసాం కాబట్టి సిల్వర్ దాంట్లో ఉంచుకోకూడదు. సో ప్లాస్టిక్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. తర్వాత లేదు అంటే మీరు జాడీలు ఉంటే జాడీల్లో అయినా పెట్టుకోవచ్చు మీరు, బట్ సిల్వర్ దాంట్లో అయితే ఉంచుకోండి, ఎందుకంటే పాడైపోతుంది పచ్చడి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దరిద్రం రే. తీసినోడు తెలుస్తుంది. వద్దు వద్దు, నేనే తీయ. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఆవకాయ చేయడం. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్.